స్థలం ఇస్తున్నారు కదా, కట్టిస్తున్నారు కదా, జనాలు కూడా వాళ్ళు పోగేసి ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు అని మీరు అదే మాట్లాడుతున్నారు మీరు చెప్పాలి కాబట్టి కదా. మీరు ఆ వ్యక్తిని చూపించాలి. మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. మీరు ఇస్తున్నారా ఇస్తున్నారు అని ఇవ్వట్లేదా? అంటున్నారు. సరే మీరు ఎట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు పోనీ? ఎవరైతే సంఘంలో ఉన్న జనాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన చేసిన తర్వాత ప్రసాదాలు తినొద్దు అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టడానికి ట్రై చేస్తారా? ప్రసాదం తినొద్దు అని చెప్తాను. ఎందుకు అని అంటే బైబుల్ చాలా ఖచ్చితంగా ఖండితంగా చెప్తుంది. ఎందుకంటే అన్నిట్లో అడ్డుపడిపోయి మనకు ఒక స్వేచ్ఛ లేకుండా, మనకు ఒక ఒపీనియన్ లేకుండా, ఒక ఏదో గేమ్ ఆడుతున్నట్టుగా ఆయన ఏమీ కలగజేసుకోలేదు. వచ్చింది ఎందుకు? ఆయన లేపడానికి వచ్చాడు, సమాధిలో నుంచి లేపడానికి వచ్చాడు. నేను లేపడానికి వస్తున్నాను అని చెప్పేసి శిష్యులకు చెప్పాడు ముందు. అక్కడ చెప్పినోడు, వేరే ఊర్లో చెప్పినోడు ఈ ఊరికి వచ్చేసరికి వాళ్ళందరూ చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? సింపతి కోసం. ఈరోజు మీరు వేసుకున్న బట్టల దగ్గర నుంచి తినే తిండి వరకు కూడా హైందవులు పూజ చేయిందే ఏది చేయరు. ఎవరైనా ఈ యొక్క ధర్మం గురించి లేకపోతే ఈ విశ్వాసాల గురించి చెడ్డగా మాట్లాడితే వాళ్ళని తప్పకుండా ఖండిస్తారు. ఇంటికి వచ్చారా, నువ్వే వాళ్ళ కొంపకి వెళ్ళి అది అబద్ధం అని చెప్పేసి చెప్తూ ఉంటావు. ఎప్పుడన్నా వాళ్ళు మీ ఇంటికి వచ్చి అబద్ధం, కృష్ణుడే దేవుడు, రాముడే దేవుడు ఇలా చెప్పేసి ఎక్కడైనా ప్రచారం జరిగాయా? సొల్లు మాటలు, చెత్త మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, అవేమీ లేవు. మీ మీద ఎట్లాంటి అటాకులు జరగల. గోవును ఆరాధించేటటువంటి వాళ్ళు గోమాత అని అంటారు, గోవును పశువు అని అంటారు. ఇప్పుడు గోమాత అని పిలిచే వీళ్ళందరినీ కూడా వీళ్ళని పశువులు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్. అసలు క్రిస్టియానిటీ అనేది పెద్ద బోటకం, నాటకం అని చెప్పేసి చెప్పిన ఆ పర్సన్ ఈరోజు అంటే సడన్గా ఒకరోజు హిందూ దేవాలయంలో పూజ చేసి ఈరోజు ఒక స్పెషల్ డే, నా బర్త్డేనే కాదు ఒక స్పెషల్ డే అని చెప్పి శివాలయంలో అభిషేకం కూడా చేసి చివరికి వచ్చేసరికి కట్ చేస్తే ఈవినింగ్ అయ్యేసరికి ఒక వీడియో లైవ్ ఏంటంటే నన్ను క్షమించండి అని. అసలు ఏం జరిగిందో అవన్నీ కూడా తెలుసుకుందాం. అంటే ఇప్పటివరకు మీకు అర్థమైపోయి ఉండాలి. అనదర్ దెన్ కృషిపాల్ ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. కృషిపాల్ గారు నమస్కారం. నమస్కారం. అసలు ఏంటి బ్రో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? జనాల్ని ఎర్రిపప్పలు చేయాలనుకుంటున్నారు లేకపోతే ఎట్టా? జనాలు నేనెందుకు ఎర్రిపప్పలు చేస్తాను? ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్ని రోజులేమో క్రిస్టియానిటీ మోసం, అది నమ్మినోడు చాలా వరకు కూడా మోసపోతూనే ఉన్నాడు. అండ్ నమ్మినోడు వేరే వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళని గొర్రెలు అని కూడా మీరు అన్నారు. ఓకే, ఆ గొర్రెల నుంచి నేను బయటకు వచ్చేసాను అనేసి కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తిరిగి అటువైపు అనేసి అంటున్నారు. ఇన్ని రోజులు మాట్లాడినటువంటి విషయాలు అవి కొంతవరకు నిజాలు. ఏదైతే కొన్ని సాక్ష్యాల విషయాలు ఉన్నాయో, లేకపోతే కొంతమంది పాస్టర్ల విషయాలు ఉన్నాయో, అవన్నీ కొంతమంది ఆ క్రిస్టియానిటీలో చేసేటటువంటి చెడు పనులను బట్టి అన్నాం, దాన్ని కాదనట్లేదు. కానీ నేను అది పూర్తిగా అసలు దైవత్వానికి సంబంధించింది కాదు అని భ్రమలో నేను మోసపోయాను. నేను ఎవరిని మోసం చేయలేదు, అర్థమవుతుందా? నేను మోసపోయాను. అది దేవునికి సంబంధించింది కాదని, అందులో దైవం లేదని, యేసుక్రీస్తు దేవుడు కాదని అలా ఆలోచించి నాకు నేను మోసపోయాను. తరువాత ఎప్పుడైతే నాకంటూ ఒక దర్శనం వచ్చిందో, అది చెప్పాను కదా 20వ తారీఖున, ఆ రోజు నా బర్త్డే. నేను కొంచెం బర్త్డే ఎవరికైనా స్పెషలే కదా, కొంచెం డివైన్గా కొంచెం భక్తిభావంతో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఆ డేలో టెంపుల్కి వెళ్ళాను, అభిషేకం చేశాను, కొబ్బరికాయ కొట్టాను, దండం పెట్టుకున్నాను, వచ్చాను. మధ్యాహ్నం సమయంలో ఆ యేసు ప్రభు వారు నన్ను దర్శించారు. ఆయన దర్శనం కలిగింది. ఆయన మిమ్మల్ని దర్శించారు లేకపోతే మీరు ఆయన దర్శించారు? ఆయనే నన్ను దర్శించారు. ఈ కాలంలో దర్శనాలు అనేది నిజం అంటారా? నిజం. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నిజం. ఆయన నాతో మాట్లాడారు, స్వయంగా నేను విన్నాను కాబట్టి నేను ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది.
కానీ బ్రదర్ ఒకటేనంటే ఖుషి బ్రో, మీరు ఆ వీడియో మీరు చేసినప్పుడు లైవ్ ఏదైతే ఉందో ఎదురుగుండా ఒక నలుగురు నుంచుని మిమ్మల్ని ఆ కెమెరా వైపు పెట్టి రేయ్ క్షమాపణ కోరు క్రైస్తత్వాన్ని అని చెప్పి అడిగినట్టు, లేదా ఎవరో పక్కన బెదిరిస్తున్నప్పుడు వాళ్ళని చూడలేక కెమెరాని చూడలేక తలదించుకుని మరి క్రైస్తత్వం అందరికీ కూడా నన్ను క్షమించండి అని చెప్పి మీరు పెట్టడం, అసలు ఏంటది? అలా నాకు తెలిసి 100% అందరికి కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మీకు కొంచెం పూజలు జరిగినాయి, బడిత పూజలు అనేసి అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అదంతా పచ్చి అబద్ధం. ఫస్ట్ చెప్పాలంటే అదంతా పచ్చి అబద్ధం. నేను ఎప్పుడైతే ఆ దర్శనం నాకు కలిగిందో అప్పటి నుంచి నాలో ఒక గిల్ట్ స్టార్ట్ అయింది. నాకు నేను నచ్చట్లేదు. ఎందుకంటే ఇలాంటి దేవుని యొక్క బిడ్డల్ని, లేకపోతే దేవుణ్ణి, ఆ బైబుల్ని, ఆ క్రిస్టియానిటీని అంతలా మాట్లాడాను. అసలు దేవుడే కాదన్నాను. దొంగేడుపులు ఏడ్చాడు యేసు ప్రభు, ఆయన మోసగాడు అని అన్నాను. క్రిస్టియానిటీని ఇష్టం వచ్చినట్టు తిట్టాను. నిజంగా వాళ్ళ గొర్రెలు అన్నాను. నిజంగా క్రూరుడు అని చెప్పాను. ఆయన క్యారెక్టర్ అని అన్నాను. గొర్రెలని కావాలని కించపరచాలనే మాట్లాడాను. అవన్నీ మైండ్లో అలా అలా తిరుగుతూ నాకు నేను నచ్చలేదు. చాలా గిల్ట్ అనిపించింది. ఆఫ్టర్నూన్ నుంచి నాకు మంచిగా అనిపించలేదు. నైట్ నిద్ర పట్టలేదు. ఒకటే నాకు తెలియకుండా ఏడ్చేస్తున్నాను నేను. ఇంకా ఎలా అయిపోయిందనంటే ఆ బాధలో నాకు ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఎలాగైనా సరే నేను వాళ్ళని క్షమాపణ అడిగితేనైనా, క్షమాపణ అడగకపోతే ఈ బాధ పోయేలా లేదు అన్నటువంటి భావనలో, ఆ గిల్ట్లో అలా కెమెరా ముందుకు వచ్చి నేను ఆ లైవ్ పెట్టాను అనమాట. ఆ లైవ్ పెట్టినప్పుడు కూడా నేను నా మొహాన్ని ఎందుకు చూపించుకోలేకపోయాను. ఇప్పుడు కెమెరా వైపు చూస్తున్నానంటే వాళ్ళని చూస్తున్నట్టే కదా అర్థం. వాళ్ళకి నన్ను నేను చూపించుకోలేకపోయాను. ఆ గిల్ట్ తోటి అలా వచ్చిందనమాట. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు నీకు నాకు గొడవ జరిగింది ఎగ్జాంపుల్, మీరు నన్ను క్షమించమని అడగడానికి బ్రదర్ క్షమించండి అని మీరు నన్ను అడిగితే అది వేరు ఉంటుంది. ఇప్పుడు మీరు తప్పు చేసింది ఎవరి విషయంలో అంటే యేసు ప్రభు విషయం అని మీరే చెప్పారు, యెహోవా విషయం అని మీరే చెప్పారు. వాళ్ళని క్షమాపణ అడగకుండా మీ వీడియో మళ్ళీ కావాలంటే మీరు మళ్ళీ చూడొచ్చు. వాళ్ళని క్షమాపణ అడగకుండా క్రైస్తవ్యాన్ని మొత్తాన్ని క్షమాపణ అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నన్ను దేవుడు క్షమించాడు కాబట్టే కదా నా దగ్గరకు వచ్చాడు. కానీ ఆ వీడియోలో కూడా మీరు చెప్పాలి కదా, క్లారిటీ ఇవ్వాలి కదా. క్లారిటీ ఇవ్వలేదు మరి దేవుడి గురించి. దేవుణ్ణి క్షమాపణ అడగడం అన్నది నా వ్యక్తిగతమైనటువంటి విషయం. అది నేను నా పర్సనల్గా నేను ఆయన క్షమించమని అడిగాను. వీడియోలో అడగలేదన్నంత మాత్రం నేను ఆయన అడగలేదని అర్థం కాదు. ఆ వీడియో కేవలం వాళ్ళ కోసమే, క్రిస్టియానిటీ కోసమే. వాళ్ళని బాధ పెట్టాను కాబట్టి, వాళ్ళని బాధ పెట్టాను అన్న గిల్ట్ నాలో ఉంది కాబట్టి వాళ్ళ కోసమే నేను ఆ లైవ్ పెట్టాను. ఎవరి కోసం? మామూలుగా ప్యాకేజ్ వాళ్ళ కోసం? ప్యాకేజ్ వాళ్ళ కోసం కాదు, అంటే క్రిస్టియానిటీ కోసం. అదే ఆ క్రిస్టియానిటీలో ఎవరైతే మిమ్మల్ని బెదిరించారో వాళ్ళు చెప్పిన విధానాన్ని, క్రైస్తవ్యాన్ని క్షమాపణ అడగాలి అని చెప్పేసి చెప్పినందుకు, లేకపోతే వాళ్ళ కోసం కాదు. నిజమైనటువంటి క్రైస్తవులు బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా భక్తి చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బాధపడ్డారు కాబట్టి ఎంటైర్ క్రిస్టియానిటీ అంతటికీ కూడా క్షమాపణ అడిగాను. ఓకే. ఇప్పుడు అదే కాకుండా బ్రో, ఇప్పుడు మీరు చేసినటువంటి ఆ వీడియో చూసుకుంటే, ఆధారంగా చేసుకుంటే, చాలామంది ఆ వీడియోని చూసిన తర్వాత ఒక మాట అంట మొదలుపెట్టారు. అది నిజమా అబద్ధమో తెలియదు, కానీ నేను మీ నోటముట మన ఈరోజు ఐరా మీడియా స్టూడియోలో మీరు కూర్చున్నారు అండ్ ఆ ప్రేక్షకులందరూ కూడా తెలియాలి కాబట్టి ఈ క్వశ్చన్ వేస్తున్నాను. మీరు డబ్బుకి లొంగి, డబ్బు కోసం ఇన్ని రోజులు కూడా ఒక ప్యాకేజ్ విషయం మాట్లాడుకుని, నేను యేసుప్రభు గురించి ఇట్లా మాట్లాడతాను, నీకెంత నాకెంత, లేదా తర్వాత అయినా నేను ఇంతమందిని తీసుకుని వస్తా క్రైస్తవ్యంలోకి, నీకెంత నాకెంత అనేసి మీరు బేరాలు కుదుర్చుకోలేదంటారా? ఎవరు ఆపోజిట్ ఎవరు ఉన్నారు? మామూలుగా అదే చెప్తాను కదా, అందుకే నేను దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు అది ఎవరు అనేది మీరు ఆరోపణ బయటికి తీసుకొస్తున్నాం అంటే అవతల ఏదో ఒకటి ఉండాలి, మరి లేకుండా మనం మాట్లాడుతున్నాం అంటే అది తప్పు. అదే ఇప్పుడు ఏంటంటే జనాలకు కూడా అదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు 100% చెప్పాలి అంటే, ఇప్పుడు మీరున్నా నేనున్నా గొడవ అయింది, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, ఎగ్జాంపుల్ పోనీ జనానికి తెలియదు, మీరు నా కోసం ఒక వీడియో పెట్టారు క్షమించమని, జనానికి తెలియదు కదా, బట్ మీరైతే క్షమాపణ చెప్పారో చెప్పలేదా? అదేవిధంగా ఈరోజు వచ్చిన ఆరోపణని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారని నేను అడుగుతున్నాను. అది పచ్చి అబద్ధం, అది దారుణమైనటువంటి నిందది.
అలాంటిది ఏం లేదు. నేను నా చిన్ననాడితనం నుంచి కూడా ఎప్పుడైనా గానీ ఇక్కడ ఏదుంటే అదే మాట్లాడతాను. ఇక్కడ ఏది అనిపిస్తే అదే చేస్తాను బ్రో. నేను వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో లేకపోతే డబ్బుల కోసమో అలా అలా నేను నిజంగా చెప్తున్నా అలాంటి చిల్లర పనులు చేయడం అసలు కావాలంటే అడగొచ్చు. మా ఊరొచ్చి నన్ను అడగండి. నా గురించి అడగండి. నేను డబ్బుల కోసం అలాంటి చిల్లర పనులు చేయను. హ్మ్. అది పచ్చి అబద్ధం. నాకు అప్పుడున్నటువంటి రోజుల్లో ఏదైతే క్రిస్టియానిటీ నుంచి బయటకొచ్చేటటువంటి ఆ రోజుల్లో నాకు కొన్ని విషయాలు నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అవి నాకు తప్పనిపిచ్చాయి. తప్పని మాట్లాడాను. ప్రశ్నించాను. తర్వాత దేవుడు దర్శించాడు. మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. అంతే తప్ప ఎవరు అవన్నీ వేస్ట్ మంచిగా. హ్మ్. అయన్నీ అబద్ధాలు. ఎవరైతే ఉన్నారో బ్యాచ్ అనేది నేను మాట్లాడుతున్నాను కదా. సో మీరు వాళ్ళతోటి బేరం కుదరకపోయేసరికి, వాళ్ళు డబ్బులు ఇవ్వననేసరికి మీరు మిమ్మల్ని కొట్టడం జరిగింది అనేసి ఒక వాదన వినిపిస్తుంది. దాంతోపాటు నేను నీకు ఏమి ఇవ్వను, డబ్బులైతే ₹1 ఇవ్వను, కావాలంటే ఒక స్థలం ఇస్తా, పాస్టర్‌గా నువ్వు ఇంకా సంపాదించుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. హ్మ్. సో ఇప్పుడు మీరు పాస్టర్ అవుతారో అంతపోతున్నారు. దానికి మీరు చెప్పే సమాధానం?